అందరికీ నమస్కారం. రేష్మి గార్డెనింగ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన తోటలో చిక్కుడుకాయలు అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇది బీరకాయ విత్తనాలకి వదిలినవి కూడా ఉన్నాయి, అవి కూడా తీద్దాం. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ముందుగా ఇలా పూలతో అంతా గార్డెన్లో వెళ్దాం. ఇంకా జామకాయ, ఇక్కడైతే ఇంకా లిల్లీ పూలు విచ్చుకుంటున్నాయి. పిచ్చుక ఎంత బాగా స్నానం చేసింది కదా, చూసినారు కదండి. ఇదిగోండి మన చిక్కుడుకాయలు అయితే ఇక్కడ తెంపే వాళ్ళు లేరా మాకి అన్నట్టుగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాం. ఇదిగోండి కొద్దిగా మట్టి ఉన్నా కానీ బాగా వచ్చేస్తాయి. కాస్త నీళ్ళలో ఉప్పేసి కడిగేసుకుంటే మొత్తం పోతాయి ఇవి. ఇంకా ఇక్కడైతే నేను తీయగా ఎండిపోతున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. ఈ చలికాలంలో ఈ చిక్కుడుకాయలు 2 పెట్టుకున్నా కానీ చాలా బాగా వస్తాయి. దీనిలోకి ఏం పెద్ద కేర్ కూడా అవసరం ఉండదు. ఎవరైనా అని నాటి కొంచెం మన ఇంట్లో వచ్చే అరటిపండు తొక్కలు, ఎగ్షెల్స్ మట్టిలో వేసి బాగా కలిపేసుకున్నామంటే చాలు. ఏం ప్రత్యేకంగా వీటికి ఎక్కువ ఎరువులు అవి కూడా అవసరం ఉండదు. నేనైతే నా మొక్కలకి ఏమి ఎరువులు అంతగా ఏమి ఇవ్వను. ఇదిగోండి ఇంకా ఇక్కడనే ఉన్నాయి, ఇవి మనకు కనిపించలేదు. ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి. అవి కొంచెం విత్తనాలు వస్తే బాగుంటాయని పెట్టేస్తున్నాను అలానే. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడే ఉన్నాయి, కనిపించకున్నాయి, దాక్కుంటున్నాయి. అదిగోండి ఇక్కడ ఉన్నాయి, నేను అసలు చూడలేదు. చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రతి ఒక్కరికి వస్తాయి ఇవి. చిక్కుడుకాయలు పెట్టుకున్నామంటే ఈ చలికాలంలో మొత్తం ఎవరికైనా వస్తాయి. ఏమంటే నాకు ఎలకల బెడద ఎక్కువైపోయింది. మొత్తం ఇలా అంతా తవ్వేసి ఇలానే కొరికి పాడేసి వెళ్తున్నాయి. చూడండి ఇలా. అదిగోండి ఇక్కడ ఇట్లా నేను ఇలానే కప్పేస్తున్నాను. వాటికి రానివ్వడమే లేదు అస్సలు. చూడండి ఎలా తీసేసినాయో. ఇదే పరిస్థితి నాది.
మొక్కలను అసలు సరిగ్గా ఏవి నాటినా కానీ తీసి పడేస్తున్నాయి. మళ్ళీ నా పని ఇది, అలానే వేస్తున్నాను అన్నీ. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, తీసుకుందాం. ఒకసారి పుదీనా చూడండి ఎలా వచ్చేసిందో. అసలు ఇక్కడ ఇలా ఉన్నా కానీ ఆ రూట్స్ కింది నుంచి వచ్చేసినాయి. మన కోసం చిగురు కూడా రెడీగా ఉంది, కావాలన్నప్పుడు తీసుకుందాం. ఇదిగోండి, మొన్ననే తీసుకోవాల్సింది. కావాలన్నప్పుడు తీసి ఇప్పుడు తీయచ్చు. ఏమంటే వీడియో సరిపోతుందో లేదో అని నేను చూస్తున్నాను ఖాళీ. ఇక్కడ చూడండి, ఈసారి అసలు బీరకాయల మాటనే లేదు. దీంట్లో సీడ్స్ మొన్న వరకు గలగలు ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూడాలి. తీస్తాను ఇది. ఇంకోటి కూడా ఉంది, అది తీద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడనే పక్కన ఆనపచ్చికుడికి నల్ల జీడ వచ్చేసింది. దీన్ని మనం కొంచెం నీళ్లు పట్టి కడిగినామంటే కూడా పొల్లిపోతుంది. అదిగోండి గలగల అంటున్నాయి చూడండి. ఇవి తీసి మళ్ళీ మనం నాటుదాము. నేను సిజర్ కూడా తెచ్చలేను, తర్వాత తీసుకుంటాను. ఇది ఇదిగోండి అనప చిక్కుళ్ళు. ఇదిగోండి ఇవి మామిడి చిక్కుడుకాయలే. ఏమంటే కొంచెం పెద్దగా అయితే బాగుంటాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా బంచెస్ వస్తున్నాయి. అందరికి వస్తాయి ఇవి. కాస్త ఇలా ముదిరినట్టు మనం చూసి తీసుకున్నామంటే కూడా సరిపోతుంది. ఇక్కడైతే గోంగూర ఫ్లవర్స్తో ఎంత బాగుంది చూడండి.